హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఇలా స్టిక్కరింగ్ని సైకిల్స్పై, బైక్స్పై, కార్స్పై అలాగే రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఈ స్టిక్కరింగ్ ఎలా చేస్తారో అన్నది మనలో చాలామందికి తెలియదు. ఈరోజు నేను మీకు ఈ స్టిక్కరింగ్ ఎలా చేస్తారు అన్నది చూపిస్తున్నాను. దీనికోసం ఇలాంటి నైఫ్ ఒకటి యూజ్ చేస్తారు. అలాగే ఇదొక కటింగ్ మిషన్ అన్నమాట. ఈ కటింగ్ మిషన్లో మనకి ఏ కలర్ షీట్ అయితే కావాలో, ఏ కలర్లో కావాలో అన్నది ఈ షీట్స్ని యూజ్ చేస్తారు. అలాగే పక్కన ఒక చిన్న కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్లో మనకి ఏ డిజైన్ కావాలి, ఏ మోడల్ కావాలి, లేదంటే నేమ్స్ అయితే ఏ రకంగా కావాలి అన్నది మనం ముందుగా కంప్యూటర్లో సెట్ చేసుకోవాలి. మనకి మోడలు, సైజు, అలాగే షేపు అన్నీ కూడా ముందుగా మనం కంప్యూటర్లో సెట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ కటింగ్ మిషన్లో మనకి ఏ కలర్ షీట్ అయితే కావాలో ఆ కలర్ షీట్ని ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్గా చిన్నది కనిపిస్తుంది కదండి, అది మనకి కట్ చేస్తుంది అన్నమాట. మనం అక్కడ ఏ మోడల్ అయితే పెట్టామో అదే మోడల్లో ఇక్కడ మనకి స్టిక్కరింగ్ షీట్ పైన మనకి కటింగ్ చేసి వస్తుంది. ఈ షీట్ని మనం తీసి దాన్ని ఎలా జాగ్రత్తగా మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం వాటిని అంటించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫాస్ట్గా కట్ చేసేసిందో. చూసారు కదా, ఈ నైఫ్ని ఉపయోగించి ఇందులో అవసరం లేని వేస్ట్ అంతా కూడా తీసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేమ్ చేసిన తర్వాత ఆ నేమ్లో అవసరం లేనివి ఉంటాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా తీసేయాలి. అంతేనండి. అప్పుడు ఈ అవుట్లైన్ అంతా తీసేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేమ్ అనేది. ఇది తీసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇలా మనకు నచ్చిన మోడల్ని, మనకు నచ్చిన నేమ్ని తీసుకుని ఈ రకంగా చేయాలి. దీని తర్వాత ఒక టేప్ తీసుకుని దాని సహాయంతో ఆ టేప్కి ఆ పేరు అన్నది అంటిస్తున్నారు. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇక్కడ ఆ టేప్తో నేమ్ని ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో మనకి సెట్ చేశారు. అంతేనండి. చూడండి ఎంత నీట్గా, ఎంత సింపుల్గా, చాలా చక్కగా చేశారు కదా. దీనికి కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలండి, అప్పుడే చూసారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేనైతే చూశాను, అందుకనే నాతో పాటు నాలాంటి వాళ్ళు ఉండుంటారని చెప్పి నేను ఈ వీడియోని అయితే షేర్ చేశాను. చూడండి ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా మనకి నచ్చిన దగ్గర మనకి నచ్చినట్లుగా ఇలాగా నేమ్స్ని అయితే చేయించవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.